ఏపీలో హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల దర్యాప్తులో లోపాలను సిట్ గుర్తించింది. ఈ లోపాలను వెంటనే సరిచేయడంతో పాటు అదనపు సెక్షన్లను నమోదు చేసేందుకు కోర్టులో మెమో ఫైల్ చేయాలని సిట్ ఆదేశించింది. మరికొంతమంది నిందితుల్ని గుర్తించి ఇందులో కలిపేందుకు ఆదేశాలను ఇవ్వాలని సిట్ సూచించింది. 150 పేజీల నివేదికను డీజీపీకి అందించిన సిట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ మీడియాకు నోట్ విడుదల చేశారు. దర్యాప్తునకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇచ్చామని, పూర్తిస్థాయి నివేదికను త్వరలోనే ఇవ్వనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై నియమించిన సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ కార్యాలయంలో డీజీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదిక మొత్తం 150 పేజీలతో రూపొందించారు. అధికారులు నమోదు చేసిన 3 జిల్లాల్లోని 33 కేసుల దర్యాప్తులో అనేక లోపాలను గుర్తించినట్లు, దీనికి సంబంధించి దర్యాప్తు అధికారులకు సరైన ఆదేశాలు కూడా ఇచ్చామని సిట్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ పేర్కొన్నారు. పలు కేసుల్లో మరికొన్ని సెక్షన్లతో కోర్టులో మెమో వేసి అదనంగా చేర్చాలని ఆదేశించారు. డిజిటల్ ఎవిడెన్స్ కింద సీసీటీవీ ఫుటేజ్ తో పాటు వీడియోలను కూడా సేకరించాలని ఆదేశించారు. దర్యాప్తును పటిష్టంగా త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయాలని కూడా సూచించారు. సిట్ పర్యటనలో క్షేత్రస్థాయిలో అనేక మంది తమకు విజ్ఞప్తులు ఇచ్చారని, వీటిని కూడా పరిశీలించాలని తగిన ఆదేశాలు ఇచ్చినట్లు బ్రిజ్లాల్ వివరించారు. సాక్షుల స్టేట్మెంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించామని, జరిగిన సంఘటనల ఆధారంగా సెక్షన్లు మోపారా, అన్ని సంఘటనలపై కేసులు నమోదు చేశారా లేదా అనేది పరిశీలించారు. అరెస్టు అయిన నిందితుల్లో సంఘటనలో పాల్గొన్న వారు ఉన్నారా లేరా అనేది కూడా పరిశీలించారు. మొత్తం 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా చూపగా వారిలో 124 మందిని అరెస్టు చేశారు. మరికొంతమందికి 41 సిఆర్పీసీ కింద నోటీసులు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. పల్నాడు, తిరుపతి, అనంతపురంలో నమోదైన కేసుల్లో నిందితులు ఎవరు, అరెస్టైన వారి వివరాలు గుర్తించిన వారితో సహా 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన వివరాలను కూడా టేబుల్ రూపంలో ఇచ్చారు. జరిగిన సంఘటనలు తీవ్రమైన నేరాలుగా పరిగణించామని, గ్రూపులుగా విడిపోయి విచక్షణ రహితంగా రాళ్లు రువ్వుకోవటం, ఘర్షణలకు దిగారని కూడా వెల్లడించారు. తాము ఇచ్చిన నివేదికను డీజీపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ నివేదికను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎస్పీలు, అనంతపురం రేంజ్ డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలకు డీజీపీ తగిన ఆదేశాలు జారీ చేశారని కూడా సిట్ పేర్కొంది. పల్నాడులో 22 కేసులు, అనంతపురంలో 7 కేసులు, తిరుపతిలో 4 కేసులు నమోదు చేశారు. జిల్లాలో ప్రత్యేక బృందాలను కూడా నియమించి కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.